హలో అండి. అందరికీ నమస్తే. కొంతమంది పేషెంట్స్ చెవిలో సౌండ్ వస్తుంది కంటిన్యూగా మూతలాగా వస్తుందనే కంప్లెయింట్‌తో వస్తుంటారండి. దాని గురించి మాట్లాడుకుందాం. ఇలా చెవిలో మూత రావడాన్ని టినిటస్ అంటారండి. అంటే ఒక రకమైన రింగింగ్ సౌండ్ లాగా కంటిన్యూగా గానీ, ఆన్ అండ్ ఆఫ్‌గా గానీ వస్తూ ఉంటుంది. దాన్ని టినిటస్ అంటారు. దీనికి గల కారణాలు చూస్తే కామన్‌గా చెవిలో పేరుకుపోయే గుబిలి కానివ్వండి, లేదంటే జలుబు చేసినప్పుడు గానివ్వండి, చెవిలో నీరు చేరడం గానీ, మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అలాంటి టైంలో కూడా చెవిలో సౌండ్ ఇలా కంటిన్యూగా గుయ్యని ఒక సౌండ్ వచ్చే అవకాశం ఉంటదండి. అలాగే పెద్దవారిలో చూస్తే ఏజ్‌తో పాటు వచ్చే వినికిడి లోపాలు గానివ్వండి, హై సౌండ్ ఎక్స్‌పోజర్ వల్ల వచ్చే వినికిడి లోపాలతో కానివ్వండి, ఈ కండిషన్ ఉన్నప్పుడు కూడా ఈ చెవిలో మోతొచ్చే అవకాశం ఉంటదండి. అలాగే కొన్ని రకాల మందులు వాడే పేషెంట్స్‌లో మందుల సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ చెవిలో మోతొచ్చే అవకాశం ఉంటది. అలాగే కొన్ని రకాల లైక్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు హెడ్ అండ్ నెక్ ఇంజ్యూరీస్ కానివ్వండి, ఇట్లా లోపల చెవికి దెబ్బ తగిలినప్పుడు గానివ్వండి, ఇట్లా కండిషన్స్‌లో కూడా చెవిలో మోతొచ్చే అవకాశం ఉంటదండి. కొన్ని రేర్ కండిషన్స్‌లో లైక్ బ్రెయిన్ ట్యూమర్స్ కానివ్వండి, ఇన్నర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇన్నర్ ఇయర్‌లో వచ్చే ట్యూమర్స్ లైక్ అకౌస్టిక్ న్యూరోమా అని ఈ నరానికి సంబంధించి వచ్చే ట్యూమర్స్ ఉంటాయండి. వాటిలో గానివ్వండి, ఈ టినిటస్ అనే ఒక రింగింగ్ సౌండ్ వచ్చే అవకాశం ఉంటదండి. సో, కారణం ఏదైనా సరే ఈ సమస్య గురించి అందరూ తెలుసుకోవాలి. అవగాహన పెంచుకోవాలండి. ఈ సమస్య అందరిలో ఒకలాగా ఉండదు. కొంతమందిలో లైట్‌గా సౌండ్ వస్తూ పోతూ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. కొంతమందిలో మటుకు ఇది సంవత్సరాల తరబడి ఉంటుందండి. వాళ్ళలో చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తది. లైక్ వాళ్ళు సరిగ్గా నిద్రపోలేరు. సరిగ్గా ఒక పని మీద కాన్సంట్రేట్ చేయలేరు. కొంతమంది ఈ సౌండ్ వల్ల సైకలాజికల్‌గా డిప్రెషన్‌కి కూడా గురవుతుంటారండి. ఈ సమస్య ఇలా తీవ్రమవుతుంటే మటుకు మీరు దగ్గరలో ఉన్న ఈఎన్‌టీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. అలాగే దీనికి 100% ట్రీట్మెంట్ అనేది ఉండదండి. లైక్ ఒక టాబ్లెట్ ఏస్తే ఇది తగ్గిపోతుంది అనే కండిషన్ కాదిది. ఇది ఓన్లీ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ లాగే మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు వ్యాక్స్ ఉంటే వ్యాక్స్ క్లియర్ చేసుకోవటము, ఇన్ఫెక్షన్స్ క్లియర్ చేసుకోవటము, ట్యూమర్స్ ఉంటే సర్జికల్‌గా క్లియర్ చేసుకోవడం ఇలాంటివి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హీరింగ్ లాస్ పెద్దవాళ్ళలో వచ్చే వినికిడి లోపానికి హీరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం వల్ల కొంత ఈ టినిటస్ సౌండ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. చిన్నపాటి సౌండ్ జనరేటర్స్ లాంటివి చిన్న ఎక్విప్‌మెంట్ వాడుకొని కూడా ఈ టినిటస్ నుంచి మనం కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మంచి డైట్ తీసుకోవటము, మంచి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మంచివి అలవాటు చేసుకోవటము, కొంత ఎక్సర్సైజ్ చేసుకోవటము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ సలహా సూచన మేరకు ఈ కండిషన్ నుంచి మనం కొంత బయటపడవచ్చు. థ్యాంక్ యూ.